వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ కాదు దేశమంతా ఇవాళ బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. పోక్సో చట్టం కింద కేసు నమోదైనా ఎందుకు అరెస్ట్ కావట్లేదు? కేవలం సిట్ వేసి స్టేట్మెంట్లు తీసుకుంటేనో విచారణ చేస్తేనే కాదు, ఖచ్చితంగా నిందితురాలను అరెస్ట్ చేయాలి, అట్లాగే బాధితురాలకి న్యాయం జరగాలి అన్నది ప్రధానంగా ఇవాళ దేశమంతా మాట్లాడుతారు. నేషనల్ మీడియా మాట్లాడుతుంది, కానీ లోకల్గా ఉన్నటువంటి శాటిలైట్ మీడియా అయితే మాత్రం ఎక్కడ నోరు మెదపనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో నిజంగా దీన్ని రాజకీయ కోణంగా తీసుకెళ్తూ కొంత కవర్ చేసే ప్రయత్నం ఒకవైపు బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ వర్గీయులు చేస్తున్నారు. అట్లాగే పార్టీలో కూడా బండి సంజయ్ మీద కొంత కుట్ర చేసే కార్యాచరణ జరుగుతోందనే ఒక చర్చ మరొకటి జరుగుతోంది. అట్లాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా కొంత డబ్బులు ఇచ్చి కొన్ని వాళ్లకు ఫేవరెట్ గా హనీ ట్రాప్ అంటూ కూడా కొంత దీన్ని సైడ్ లైన్ చేసి నీరు గార్చే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. సో ఓవరాల్ గా బండి భగీరథ్ విషయంలో ఏం జరుగుతోంది, ఏం జరిగి ఉండొచ్చు, పోక్సో చట్టం కింద కేసు నమోదైన తర్వాత ఇవాళ అరెస్టు ఎప్పుడు చేసే అవకాశాలు ఉంటాయి, ఏం జరుగుతోంది మరి మాట్లాడదాం. మనతో పాటు నాయకురాలు, అట్లాగే ప్రతి నిమిషం సోషల్ మీడియాలో గలం విప్పుతున్నటువంటి బండి శిల్ప గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆమె ఎన్ఆర్ఐ. మాట్లాడదాం ఒకసారి, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే. నమస్తే రాజేష్ గారు. యా మేడం, ఏంటి బండి భగీరథ్ విషయంలో ఏంటి మీ స్టాండ్? ఎందుకు తాత్సారం జరుగుతోంది, అరెస్ట్ చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, అయినా తాత్సారం జరుగుతోంది, ఏం జరుగుతోంది? బండి భగీరథ విషయంలో ఫస్ట్ అసలు ఆ పిల్లాడి క్యారెక్టర్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ నుంచి కూడా ఈజ్ ఎ ప్రాబ్లమాటిక్ చైల్డ్. ఆయన కాలేజ్ లెవెల్ నుంచి కూడా జనాల్ని కొట్టడము, అది ఆ రాక్షస ఆనందం పొందడము, అండ్ కాలేజ్ నుంచి అతన్ని రెస్టిగేట్ చేశారు. ఎందుకు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి ప్రాబ్లమాటిక్ చైల్డ్ కాబట్టి. సో ఆ ప్రాబ్లమాటిక్ చైల్డ్ ని అక్కడ కరెక్ట్ చేయాల్సింది వదిలేసి, మా నాన్న పొలిటీషియన్, నేను ఏం చేసినా నడుస్తుంది, నేను కొట్టిందే, కొడితే పడతాడు, తిడితే ఉంటాడు అన్నట్లు బిహేవ్ చేశారు. అండ్ ఈ అమ్మాయి ఎవరైతే మైనర్ అంటున్నారో, నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు ఒకటి పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ఆమెకి వర్తించదు హనీ ట్రాప్ కేసు అనేది. ఎందుకంటే ఆమె మైనర్. ఈ అబ్బాయే చెప్తున్నాడు, నేను ఇష్టపడ్డాను అన్న వీడియోలు ఉన్నాయి, మాట్లాడుతున్న వీడియోలు ఉన్నాయి, ఇనఫ్ ప్రూఫ్ ఉంది ఈ అబ్బాయి ఇష్ట ప్రకారం కన్సెంట్ తోనే చేశాడనేది. అండ్ ఒక కేంద్ర మంత్రి, సహాయక మంత్రి కొడుకు అయినప్పుడు మినిమం నాలెడ్జ్ ఉండదా అండి? ఏమని, ఈ అమ్మాయి మైనరు, నేను ఈ అమ్మాయితో ఎటువంటి పనులు చేయకూడదు అని. అండ్ మీ నాన్నగారైన బండి సంజయ్ గారే బేటీ బచావో అని మాట్లాడతారు. పోక్సో కేసు గురించి సిరిసిల్లలో మన బీఆర్ఎస్ రిలేటెడ్ మైనర్ బాలిక కేసు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పెట్టలేదు, ఏం చేయలేదు అని పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఈ రోజు తన కొడుకు విషయంకి వచ్చేసరికి అవన్నీ ఎందుకు వర్తించట్లేదు? ఇంకోటి ఏంటంటే అమ్మాయిని ఎంతసేపటికి విక్టిమ్ బ్లేమ్ చేయాలని చాలా దారుణంగా ప్రయత్నిస్తున్నారండి. ఎంత దారుణంగా అంటే మినిమం నాలెడ్జ్ ఉందా, లేకపోతే మానవత్వం ఉన్నా సరే ఆ అమ్మాయి ఫేస్ ని ఎట్లా రివీల్ చేస్తారండి సోషల్ మీడియాలో? కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్న వాళ్ళని నేను ఈ వేదిక అడుగుతున్నా, మీకు కొంచెమన్నా సిగ్గు, మానం, మర్యాద ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అసలు ఒక ఆడపిల్లని, మైనర్ ఆడపిల్లని పోక్సో కేసులో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ రివీల్ చేశారు. రైట్ మీకు ఎవరికి ఇచ్చారు? అన్లాఫుల్ యాక్ట్స్ చేస్తున్నారు వీళ్ళందరూ, వాళ్ళందరికి కూడా కేసులు వర్తిస్తాయి. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇంత, హోమ్ మినిస్టర్ కమ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏమైపోయారు? ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత అండి? అసలు ఆ అమ్మాయి, అది అసలు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, ఫ్రెండ్స్ మధ్యలో సినిమా లెవెల్లో బెట్టింగ్లు జరుగుతాయి కదా, నువ్వు ఆ పిల్లని పడేయలేవు, నేను పడేస్తాను అన్న దగ్గర స్టార్ట్ అయిందండి. అది ఫ్రెండ్స్ మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్, ఇది ఇష్టపూర్వకంగానే ఇద్దరికి నడిచింది. బట్ ఇక్కడ లా ఏం చెప్తుందంటే మనకి, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆమె ఇష్టపూర్వకంగా ఏమన్నా చేసినా సరే నువ్వు ఎవరైతే మేజర్ ఉన్నాడో ఆ అబ్బాయి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి. అది మినిమం కామన్ సెన్స్. నువ్వు మైనర్ అన్న ఇంగిత జ్ఞానం కూడా వదిలేసి అమ్మాయిని ఫిజికల్ గా కొట్టి, మెంటల్ గా హెరాస్ చేసి, ఫిజికల్ గా సెక్షువల్ గా అబ్యూజ్ చేసి, చేయకూడని పనులన్నీ చేసి ఆఖరికి ఆ అబ్బాయే వదిలేస్తాడు అమ్మాయిని. ఈ December 31st ఇన్సిడెంట్ అమ్మాయి మీద రేప్ జరిగినప్పుడు వదిలేస్తారు. ఆ అబ్బాయి వదిలేసిన తర్వాత అమ్మాయి ఓకేలే, నా ప్రకారమే జరిగిందని గమ్మున. ఎప్పుడైతే అవతల వాళ్ళ మంచితనాన్ని బలహీనతగా తీసుకొని ఆ అమ్మాయివి, అబ్బాయివి కొన్ని ప్రైవేట్ ఫొటోస్ సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది ఎంతవరకు మానవత్వం అండి? సర్క్యులేట్ స్టార్ట్ చేసి అప్పుడు అమ్మాయి అసలు ఇది ఏంటి అని అడిగినప్పుడు మొత్తం తీసుకుంటే తన వెనకాల వీళ్ళు చేశారు ట్రాప్, ఆ అమ్మాయిగా చేసింది పాపం.
ఒక ఈ రోజు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే, ఒక ముఖ్యమంత్రి భద్రత కోసం పనిచేయగలరు గాని, ఒక మైనర్ ఆడపిల్లకి జరిగిన అన్యాయం కోసం కేసు బుక్ చేయడానికి మీకు టైం లేదా అండి? అదే వాళ్ళ ఇళ్లల్లోనో వాళ్ళ అక్కకో, వాళ్ళ చెల్లికో, వాళ్ళ అమ్మకో జరిగితే ఇలానే బిహేవ్ చేస్తారా? ఖచ్చితంగా నిమిషాల మీద చేస్తారు. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చచ్చిపోయిందా? లేకపోతే వాళ్ళకేమన్నా ఫండ్స్ రూపంలో ఏమన్నా డబ్బులొస్తున్నాయా? నాకున్నంత సమాచారం ప్రకారం నాకు కొంతమంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ నుంచి నాకు తెలిసిందేంటంటే, వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ముట్టాయి. అందుకే సో కాల్డ్ కొన్ని ఛానల్స్ అనవసరమైన వాటి మీద డిబేట్లు పెడతారు. ఈ రోజేది కనీసం గొంతు లేదు. పెద్ద పెద్ద ఛానల్‌లు, న్యూస్ పేపర్‌లు ఫ్రంట్ లైన్ రావాల్సిన న్యూస్‌ని ఫ్రంట్ లైన్ కాలమ్‌లో కూడా ఏయలేదండి. బ్యాక్ సైడ్ ఎక్కడో చిన్న కాలమ్‌లో ఏసినారు. కనిపించకుండా చేయాలని. అంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఆ అమ్మాయి సైడే ప్రూఫ్స్ కంప్లీట్‌గా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది నమ్మాల్సినది. అంత నమ్మకం లేనోళ్ళు ఎళ్లి ఎఫ్ఐఆర్ ప్రూఫ్స్ చదవండి. కానీ చదివితే ఒకటి కాదు శిల్ప చదివిన గారు, ఇక్కడ ప్రధానంగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఇవాళ తన కొడుకు పరారీలో ఉంటాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ప్రకారం ఖచ్చితంగా వ్యవస్థకు విచారణకు సహకరించాల్సినటువంటి పదవిలో హోంశాఖకు సహాయ మంత్రి ఆయన ఖచ్చితంగా తీసుకొచ్చి వ్యవస్థ ముందు పెట్టాలి, పోలీసుల ముందు పెట్టి విచారణకు సహకరించాలి. అటువంటి ఆయన ఇవాళ కొడుకుని పరారీలో ఉంచడం, లేదు హనీ ట్రాప్ కేసులు పెట్టడం, ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోక్సో కేసుకి డెఫినెట్ గా నిర్భయ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ లీడర్స్ ఇట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు, పవర్ ని మిస్యూజ్ చేసినప్పుడు నిర్భయ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఈ మాట ఎందుకు నేను స్పెషల్ గా అంటున్నానంటే, April 24th రోజు బండి సంజయ్ గారు ఎందుకు వెళ్ళి విక్టిమ్ పేరెంట్స్ ని కలిశారు అంటే, మీ పవర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి దీన్ని బయటకు రాకుండా నీ కొడుకు చేసిన తప్పు లాగి పెట్టి ఒకటి ఇచ్చి, పోరా నువ్వు చట్ట ప్రకారం నువ్వు శిక్ష అనుభవించి రా అని చెప్పాల్సింది పోయి, ఈ రోజు నువ్వే దాచిపెట్టి ఇంకొకటి అండి, మొన్న పిఎం మోడీ గారి దీంట్లో సభలో జై శ్రీరామ్ అంటున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను బండి సంజయ్ గారిని, జై శ్రీరామ్ అండి నేను కూడా అంటున్నాను. మీరు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయండి. జై శ్రీరామ్. మళ్ళీ మీ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి. జై శ్రీరామ్ ఇస్ నాట్ ది సొల్యూషన్. మీరు తప్పుదోవ పట్టించాలని మతాన్ని, కులాన్ని అనవసరంగా తీసుకొస్తున్నారు. నేను బీసీ అది ఇది అని చెప్పి, దానికి దీనికి సంబంధం లేదు. అసలు బండి సంజయ్ గారికి ఇది సంబంధం లేని విషయం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇది ఆయన మీదకి వెళ్తుంది. ఎందుకంటే ఆయనకున్న పవర్ ని మొత్తం యూజ్ చేసి, పాక్సో కేసులో ఇదే ఇన్సిడెంట్ ఏ ఏ ఎస్సీ ఎస్టీలోనో లేకపోతే ఏ నార్మల్ పర్సన్ మీద, ఒక యూట్యూబర్ మీద పాక్సో కేసు పడితే ఏమైందండి? బెంగళూరుకి వెళ్ళి పట్టుకొచ్చినారు. అట్ ది సేమ్ టైం భార్గవ్ అని ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మీద జరిగితే ఏమైందండి? తీసుకొచ్చి అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వీళ్ళందరినీ క్షణాల్లో పట్టుకోగల పోలీస్ వ్యవస్థ ఓన్లీ బండి సంజయ్ కొడుకు దగ్గరకు వచ్చేసరికి పట్టుకోలేకపోతుందా? అంటే పోలీస్ వ్యవస్థ కంటే బండి సంజయ్ కొడుకు అంత గొప్పోడా, లేకపోతే అంత తెలివిగల్లోడా? పోలీస్ సంస్థ అంత తీసిపోయిందా? ఒక్క అబ్బాయి ముందర ఒక సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిందా? లేకపోతే ఫెయిల్ అయిందని సోషల్ మీడియాలో ఫోటో చూపిస్తున్నారా? కాదు సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతుంది. బండి సంజయ్ గారి జేబులో ఒక జేబులో ఏమో రేవంత్ రెడ్డి గారు, ఇంకొక జేబులో ఏమో పోలీస్ వ్యవస్థ ఉన్నట్టుగా ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో నిజంగానే ఇవాళ అరెస్ట్ జరగకుండా నిలువరిస్తున్నటువంటి నేపథ్యం చూస్తుంటే నిజంగానే వ్యవస్థని మొత్తం బండి సంజయ్ గుప్పెట్లో పెట్టుకున్నాడు అనుకోవాలా? 100% యాజ్ ఎ కామన్ పర్సన్ గా మాకేమనిపిస్తుందంటే, అసలు కేసు పెట్టకపోవడం ఒకటి, అన్ని గంటలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం ఒకటి, సోషల్ మీడియాలో 2 వర్గాలుగా డివైడ్ చేసి ఆ అమ్మాయిని విక్టిమ్ బ్లేమ్ చేయడం ఒకటి. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హీ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు అ సీఎం అండ్ లాఫింగ్. కొంచెమైనా ఆ రిగ్రెట్ లేదు. నా కొడుకు ఇలా అన్యాయం చేశాడు, నేను సిగ్గు లేకుండా అలా స్టేజ్ మీద కూర్చొని నవ్వకూడదు, మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. 100% యాజ్ ఎ కామనర్ గా నాకు అనిపిస్తున్నది ఏంటంటే, డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు బయాస్డ్ గా, వన్ సైడెడ్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఏదైతే బండి సంజయ్ గారికి ఉన్న పవర్ ని 100% కి 200% దాన్ని వాడుతున్నారు అని క్లారిటీగా అర్థమవుతుంది. ఏదో ఏదో డబ్బులు ఇచ్చి ఛానల్ ని గొంతు నొక్కేస్తే, లేకపోతే కొంత సోషల్ మీడియాలో అమ్మాయిని విక్టిమ్ బ్లేమ్ చేసి అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మారిపోతుంది అనుకోవద్దు. మా బోటి చదువుకున్న వాళ్ళని చాలా మంది, మీరు ఎంత మంది గొంతులు నొక్కాలని చూస్తే మావి అంత 10 గొంతు అమ్మాయికి వాయిస్ ఇస్తాం. ఈ విషయంలో నాకు అర్థం కాని విషయం, కాంగ్రెస్ లో చాలా మంది లీడర్లు ఉన్నారు, లేడీ మంత్రులు, ఆడ ఏమంటారు సంధ్యారెడ్డి గారు ఒక యాక్టివిస్ట్ ఉంటారు. ఆవిడ ఊరికే నోరేసుకొని నేను చించేస్తాను, ఆరేస్తాను, నేను అమ్మనైతాను, మదర్ తెరీసా అని అవుతాను. మరి మైనర్ బాలికి ఎందుకు అవ్వలేకపోతుంది? ఏం పవర్లు అంత భయమా?
బండి సంజయ్ గారు అంటే అంత భయమా? మరి ఈ రోజు వచ్చి ఇంటర్వ్యూలు, డిబేట్లు పెట్టమ్మా సంధ్యా రెడ్డి గారు. అట్లనే కవిత గారు ఏమన్నారు? నేను రాష్ట్రానికి అమ్మనైతానన్నారు. అమ్మ మీరు రాష్ట్రానికి అమ్మ అయ్యే సంగతి తర్వాత. ఫస్ట్ ఈ మైనర్ బాలికకు అమ్మ అవ్వండి. ఎందుకు వీళ్ళందరూ సైలెన్స్ గా ఉన్నారు? ఎందుకు గొంతిస్తలేరు? ఎందుకంటే అవతల సైడ్ ఉండేది పొలిటీషియన్ కొడుకు కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి మద్దతు ఇస్తున్నారు తప్పితే ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని పొలిటికల్ పార్టీస్, లీడర్స్ అసలు లీడర్సేనా అండి? నిజంగా చెప్తున్నా, వీళ్ళందరికంటే కూడా కవిత గారు గాని, సంధ్యా రెడ్డి గాని ఇలాంటి వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది. సో ఎందుకంటే మీరు మంత్రి కనీసం కాదండి, మంత్రి సీతక్క గతంలో నిరసన తెలిపినటువంటి నేపథ్యం ఉంది. మహిళలకు కనీసం మేము మా హక్కు తెలుపుకునే ఇది లేదు, మాకు న్యాయం జరగమని కోరే స్వేచ్ఛ కూడా లేకుండా ఉంది రాష్ట్రంలోని. గతంలో ఒకసారి ఆమె ధర్నా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఆ వీడియోలు రిపీట్ చేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎందుకు సీతక్క బయటకు వచ్చి మాట్లాడట్లేదు అని కూడా. సీతక్క గారు గెలిచినప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్ నేను కూడా అప్రిషియేట్ చేశాను. కానీ ఈ రోజు ఎందుకు చేశానా అనేలాగా ఆవిడ బిహేవియర్ ఉంది. ఆవిడ ఎలా చేస్తుందంటే ఓన్లీ రీల్స్ కోసం, లేకపోతే ఏదో జనాల సింపతి కోసం ట్రై చేస్తుంది గానీ, అక్కడ డెవలప్‌మెంట్ కోసము, లేకపోతే రీఫార్మెంట్స్ కోసం పనిచేస్తలేదు. మరి ఆవిడ అన్ని మాట్లాడతారు గదా! మరి ఈ రోజు ఈ మైనర్ బాలిక కోసం ఎందుకు నిలబడలేకపోతుంది? నిలబడ్డం సరే, ఒక ట్వీట్ ఎందుకు పెట్టలేకపోతుంది? ఒక సంతాపం ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళందరూ? వీళ్ళందరూ గూడా డబ్బుకో, పవర్‌కో లొంగిపోయి దిస్ హోల్ కాంగ్రెస్ పార్టీ హాస్ గాట్ కాంప్రమైజ్డ్ క్లియర్ కట్‌గా. లేకపోతే ఎందుకు సరే, ఓవరాల్‌గా చూస్తే గూడా ఎందుకు మీరు యాక్షన్ అనేది తర్వాత చట్టం తన పని అది చేసుకోబోతది. మీరెందుకు గొంతిస్తలేరు? చిన్న చిన్న వాటికి కూడా గొంతిస్తారు గదా! ఒక ఛానెల్‌లో ఒక న్యూస్ ఏసిందని, లేకపోతే ఒక పోస్ట్ పెట్టారనంగానే మీకు గొంతులొచ్చేస్తాయి. ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల, ఆ పిల్లని ఇంత దారుణంగా ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ ఉంది. మీరు ఎఫ్ఐఆర్ చదవండి. ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ చూడండి. చూసాక మీరు సైడ్ తీసుకోండి. చూస్తే కన్నీళ్ళొస్తాయండి ఆ ఎవిడెన్స్‌లు కొన్ని చూస్తే. అంత దారుణంగా అమ్మాయిని కొట్టినవి ఉన్నాయి. ఎంత పొగరు అంటే ఆ పిల్లాడికి, పిల్లాడు గూడా గాదు. అదే అంటే వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే, మా పిల్లాడు అసలు ఏమంటారు చిన్ని కూన ఇంట్లో దాంకుంటాడు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి క్యారెక్టర్ మొత్తం గూడా ఒక సోషియో క్యారెక్టర్, సైకోపాత్ క్యారెక్టర్ ఉంది. అండ్ రిపీటెడ్‌గా జరుగుతున్నప్పుడు కరెక్ట్ జేసే విధానం లేదు. ఓవరాల్‌గా ఈ సినారియాలో కాంగ్రెస్ పార్టీ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్ ఫర్ ది వన్ బీజేపీ లీడర్ స్టేట్‌లో. ఇది రాష్ట్ర ప్రజలు గూడా గట్టిగా గమనించాల్సిన విషయం. ఒక ఆడపిల్ల కోసం గొంతివ్వని లీడర్స్, లేకపోతే ఆ లేడీస్ గాని రేపనే రోజు ఏం మనకేం భద్రత కల్పిస్తారు? మన కోసం ఏం గొంతిస్తారు? కానీ శిల్ప గారు ఇక్కడ ప్రధానంగా తాజాగా రేవంత్ రెడ్డి గారు మోడీ టూర్ తర్వాత సిట్ వేయటం, రీతురాజ్ గారిని ఇన్ఛార్జ్ గా నియమించడం, దాన్ని మొత్తం ఆ కేసుని నేతృత్వం వహించమని, అట్లాగే ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ కట్టడానికి ఇంత డిలే అయింది అంటూ కూడా డీజీపీ సివి ఆనంద్ గారిని ఆయన హెచ్చరించడం, తర్వాత పూర్తి స్థాయిలో నాకు తొందరగా విచారణ జరపండి, అసలు ఏం జరుగుతుందో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయండి, ఇంత కేసు పూర్వపరాలు పరిశీలించి త్వరితగతిన ఉరికిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిది ఇది కూడా ఒక రకమైనటువంటి పిఆర్ స్టంట్ అనుకోవాలా, లేకుంటే దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనుకోవాలా? ఒక పాక్సో కేసు వచ్చినప్పుడు సీఎం కమ్ హోమ్ మినిస్టర్ గారికి ఐడియా ఉండదా అండి? 3 రోజుల తర్వాత బిడ్డ చచ్చిపోయిన వారం తర్వాత వచ్చి నీ బిడ్డ ఎటు పోయినాడు అని అడిగినట్టుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. ఆ అమ్మాయి సూసైడ్‌లు చేసుకుంటుంది. ఇవన్నీ జరుగుతుంటే మీరు చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు ఎక్కడంటే బ్యాక్ ఫైర్ వస్తుంది కామన్ పీపుల్ దగ్గర నుంచి. ఎందుకు వీళ్ళు ఓవరాల్‌గా నేషన్ లెవెల్‌లో దీస్ ఆర్ 2 డిఫరెంట్ పార్టీస్, వాళ్ళు ఫైట్ చేస్తుంటారు ఎప్పుడు అగ్రెసివ్‌గా. ఈ పార్టీలో ఒక అన్యాయం జరిగినప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఎత్తి చూపాలి గదా! ఎత్తి చూపకుండా కాంప్రమైజ్ మేము బాయ్ అంటే ఎట్లా కుదురుతది? నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ గూడా నాకనిపించింది ఆ సిట్టు పెట్టి ఉద్ధరించేదేం లేదండి. కావాలంటే మీరే చూడండి. కొన్ని రోజుల తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాడు. ఆ పిల్లగాడు బయటకొస్తాడు. ఇదే యథావిధిగా మళ్ళీ జరుగుతది. మళ్ళీ ఇంకొక కేసులో మీరు నేను అటు ఇటు కూర్చొని మాట్లాడాల్సింది తప్పితే రేవంత్ రెడ్డి గారు చేసేది ఏమీ లేదు. కేంద్ర హోంమంత్రో లేకుంటే రేవంత్ రెడ్డి గారు అండా ఉంటేనో, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం అండా ఉంటే ఇట్లా విచ్చలవిడిగా బరితెగించి ఆఖరికి ఒక అమ్మాయిని ముందు పెట్టి, మైనర్‌ని పెట్టి బెట్టింగ్‌లు వేసుకునేటువంటి సంస్కృతి సినిమాల లాగానో, లేకుంటే వెబ్ సిరీస్ లాగా మన కళ్ళ ముందు జరుగుతా ఉంటే ఇక బాధితురాలికి న్యాయం ఎట్లా జరుగుతుంది? బాధితురాలికి న్యాయం జరుగుతది అని నేను నమ్మట్లేదండి. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల నుంచి న్యాయం అయితే నాకు నమ్మకం లేదు. ఏదో కొద్దో గొప్పో న్యాయం బతికి ఉందంటే కోర్టులల్లోనే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అది కూడా ఈ పోలీసు వాళ్ళు సక్రమంగా పనిచేసి వాళ్ళకి ఇళ్లల్లో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం మానవతా దృక్పథంతో ఉన్నది ఉన్నట్టు పెడితే చాలు ఆ అమ్మాయి ఆ కేసు గెలుస్తది. ఎందుకంటే షీ హాస్ బీన్ అబ్యూజ్డ్ మెంటలీ, ఫిజికల్లీ, వర్బలీ, ఎవ్రీ వే, ఎవ్రీ పాసిబుల్ వే. అంత దారుణంగా అమ్మాయిని హింసించబడ్డారు.
హానెస్ట్ గా చెప్పాలంటే షీఈస్ బీన్ ట్రాప్డ్. ఈ అబ్బాయి కాదు హనీ ట్రాప్. షీఈస్ బీన్ ట్రాప్డ్. ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమెను ట్రాప్ చేసినారు ఈ అబ్బాయి. అంత తెలివిగల్లోడు. ఎంత తెలివిగల్లోడు అంటే ఈరోజు ఒక్క అబ్బాయిని హోల్ తెలంగాణ స్టేట్ పోలీస్ మొత్తం పట్టుకోలేకపోతుంది. అది వినడానికి ఎంత చోద్యంగా ఉంది చెప్పండి. సో ఆ పుష్ప సినిమాలో లెక్క షకావత్తు పట్టుకొని చూద్దాం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. 100%. ఆ షెకావత్ పట్టుకోననికైనా అట్‌లీస్ట్ ఆ పర్సన్ అపోజిషన్‌గా ఉన్నాడు. ఇతను వీళ్ళు ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్‌టెంట్, ఐ మీన్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇతనే ఏ డీఎస్‌పీ ఇంట్లోనో, ఏ డీజీ ఇంట్లోనో ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు రేపనే రోజు. ఏ వీడియో ఫోటో బయటకొచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సీడీఆర్‌లు కూడా చెక్ చేస్తున్నామని రీతురాజు గారు చెప్తున్నారు కదా! రీతురాజు గారు మీద నాకు పూర్తి ఏమంటారు విశ్వాసంతోనే నేను నమ్ముతున్నాను. కానీ పోలీసు వాళ్ళకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఒక పర్సన్‌ని అరెస్ట్ చేయాలి అన్నప్పుడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఒక మనిషిని పట్టుకోలేరంటే పోలీస్ సిస్టము. ప్రతి నేరం చేసిన ప్రతి ఒక్కరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టేనా? అందుకే కదా ఒక స్పెషల్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు అబ్స్కాండ్ పీపుల్‌ని పట్టుకోవాలి అని చెప్పి. కానీ ఒకటి మేడం శిల్ప గారు, విత్ ఇక్కడ ఆల్ డ్యూ బండి సంజయ్ గారు ఆయన మొన్న మోడీ సభలో మాట్లాడిన తర్వాత ఇవాళ వాళ్ళ అబ్బాయి పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చి ఏం జరిగింది ఏంటి అన్నది మీడియా ముఖంగా లేకుంటే తెలుగు ప్రజలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం ఈవెన్ దో వాళ్ళ వర్షన్ హనీ ట్రాప్ అయినప్పటికీ కూడా ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చిచ్చు పెట్టి అక్కడ కొంత అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి లేదంటే ఈ విధంగా జరిగింది తప్పు వాళ్ళదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఇవాళ మా యొక్క కులం పద్మశాలి 40 లక్షల మంది ఉన్నాం, వాళ్ళందరూ కూడా మా వైపే బండి సంజయ్ వైపే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా జరిగినటువంటి వ్యవహారం ఇది. మరి గతంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా చూసుకుంటే బండి సంజయ్ గారు కూడా బెదిరించారు, అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అనేది కూడా కొంత తెలుస్తుంది. ఒక జర్నలిస్టు మధ్యవర్తిత్వం వహించినటువంటి అంశాన్ని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ కుటుంబంతో మాట్లాడి బయట పెట్టినారు. మరి ఇవంతా జరిగిన తర్వాత కూడా ఎందుకు బండి సంజయ్ గారు నోరిప్పలేకపోతున్నారు? ఏం జరిగింది అన్నది కూడా నా పర్సనల్ ఒపీనియన్ అంటే బండి సంజయ్ గారికి ప్రెస్ ముందుకు రావడానికి మొహం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనేమన్నా దేశాన్ని ఉద్ధరించాలా వాళ్ళ కొడుకు? వచ్చి ఇది జెప్పాలన్నా సరే, నాబోటోళ్ళు అసలు మాకు పదవులక్కర్లేదు, ఏమక్కర్లేదు. కొంచెం తెలివున్నోళ్ళం మేమే అడుగుతున్నాం. అసలు 25 ఏళ్ల అడ్డగాడిద మైనర్ పిల్ల జోలికి అసలు ఎందుకెళ్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది నీడ్? నువ్వు అలా మైనర్ పిల్లతో ఎందుకు మాట్లాడతావు? ఎందుకు పార్టీలకు తీసుకెళ్తావు? ఆ మద్యము అవన్నీ కూడా, ఆ సరౌండింగ్‌లో గూడా వాళ్ళని తీసుకెళ్ళడం గూడా ఈజ్ ఎ క్రైమ్. అవన్నీ ఎందుకు చేశాడనే క్వెషన్‌లకి ఆయన సమాధానం లేదు. ఎంతసేపటికి ఒక షీల్డ్ పెట్టుకొని హనీ ట్రాప్ అన్నారు. అసలు ఆ కేసు పోలీస్ వాళ్ళు ఏ బేసిస్ మీద పెట్టారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది లిటరల్‌గా క్వాష్ చేయొచ్చు ఆ కేస్‌ని. ఆ అమ్మాయికి అసలు అది వర్తించదు. అండ్ బండి సంజయ్ గారు ప్రెస్ ముందుకు రారు. మైనర్లకు హనీ ట్రాప్ అనే అంశమే ఉండదు అంటున్నారు కదా! 100% లేదండి. లా ప్రకారం లేదు. వీళ్ళు ఒకటండి ఇక్కడ కేసు పెట్టడానికొచ్చినప్పుడు ఈ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఫోను జేశారు. ఫోను జేసినప్పుడు ఏమైంది? మీరు ఇంకొక కేసు పెడతామని అక్కడికి పోయి బెట్టినారు. ఎట్లా అంటే కౌంటర్ కేస్ కింద పెట్టి బెదిరించి వాళ్ళనేదో చేయాలని చూస్తున్నారు గానీ, అది జరిగేది కాదు. అంటే లీగాలిటీ ప్రకారం పవర్ చేతిలో ఉంది కదా అని చెప్పి హనీ ట్రాప్ కేసు పెట్టి వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేసినట్టుగా చూడాల్సినటువంటి అవసరమా? 100%గా అదే జరిగిందక్కడ. 100%గా పవర్‌ని ఉపయోగించి హనీ ట్రాప్ కేస్ పెట్టారు. హనీ ట్రాప్ కేస్ ఏ బేసిస్ మీద పెట్టారు అన్నదానికి వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ లేవు. పాక్సో ఏ బేసిస్ మీద పెట్టారు అన్నదానికి ఫుల్ ఎవిడెన్స్ ఉందండి. అదే చెప్తున్నాను గదా! విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అసలు ఎఫ్ఐఆర్ బయటికి రాగూడదు. ఎఫ్ఐఆర్, ప్రూఫ్‌లు అన్నీ బయటనే ఉన్నాయి. ఒక 20 నిమిషాలు టైం తీసుకొని ఎవ్వరు చదవగలిగినా సరే చానా దారుణంగా ఆ అమ్మాయిని అబ్యూజ్ చేసినారు. సిగ్గు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను బండి సంజయ్ గారికి కొంచెమైనా మానవత్వము, లేకపోతే ఆడపిల్లల మీద రెస్పెక్ట్ ఉంటే ఇప్పటికైనా ముందుకొచ్చి, నేను లీడర్‌గా నా కొడుకుని తీసుకొచ్చాను. వాడు దాక్కోనుంటే అబ్స్కాండ్ అయింటే నేను తీసుకొచ్చాను. చట్టాన్ని నేను బలంగా నమ్ముతాను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఏమంటారు దీన్ని ఏ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఈ కేసు జరగాలి అని చెప్పి తీసుకొచ్చి గనక పెడితే నాబోటోళ్ళమి సార్ మీరు గ్రేట్ సార్ అంటాం. అదొదిలేసి ఆ అబ్బాయిని దాపెట్టేసి ఈరోజు అబ్‌స్కాండ్ అయినాడు అంటే అసలిది క్లియర్ కట్‌గా సినిమా లెక్కనే ఉంది నాకు. సో ఫైనల్‌గా పాక్సో కేస్ శిల్ప మీద గారు ఇన్ని గంటలు ఒకరు అరెస్ట్ గారా? ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది స్టేట్. సో ఫైనల్‌గా శిల్ప గారు ఏ న్యాయం కోరుతున్నారు? బండి భగీరథ్ అరెస్ట్ అయితే సరిపోతుందా? లేకుంటే ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు మీలాంటి వాళ్ళందరూ కూడా? మేము కోరుకునేది ఒకటే అండి. ఆ మైనర్ బాలికకి జరిగిన అన్యాయానికి లాఫుల్‌గా న్యాయం జరగాలి. ఫస్ట్ పాక్సో కేస్ ప్రకారం అబ్బాయిని అరెస్ట్ చేయాలి.
దాని విచారణ ఇవన్నీ కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నిష్పక్షపాతంగా ఆ కేసుని డీల్ చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కోరుకునేది ఒకటే, నన్ను ట్రాప్ చేసినారు. దానికి తగ్గట్టు చట్టపరంగా నాకు జస్టిస్ కావాలని ఆ అమ్మాయి అడుగుతుంది. ఆ అమ్మాయి చట్టాన్ని ఏం చేతుల్లోకి తీసుకోవట్లే. చట్టం ముందరకొచ్చే చెయ్యి చాపి అడుగుతుంది ఆ అమ్మాయి కేసు పెట్టి. ఇదిగో నాకు జరిగిన అన్యాయం ఇది. నాకు న్యాయం చేయండి అని అడుగుతుంది. అలాంటి న్యాయం చేయాల్సిన వ్యవస్థలే ఈ రోజు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. తల్లికి ఎంతో మనక్షోభ కలుగుతున్నారు. బట్ ఒకటి మాత్రం ట్రూ అండి. ఈ బండి భగీరథకు గాని, లేకపోతే బండి సంజయ్ గారికి గాని నేను ఈ వేదికగా చెప్పదలుచుకున్నా. ఒక ఆడపిల్లని ఏడిపిస్తే అది కాలుకు చుట్టుకున్న పాము లెక్క కర్మ మీకు ఎప్పటికైనా రిటర్న్ వస్తది. ఇప్పటికే మొన్న బీఆర్ఎస్ కార్యకర్త లేడీ పావని గౌడ్ గాళ్ళ ఇంటి మీదకి ఆడవాళ్ళని పంపించి కొట్టాలని ట్రై చేసినారు. అది జరిగిన 48 గంటల్లోనే ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఇది ఆల్మోస్ట్ జరుగుతుందండి ఒక 27 రోజుల నుంచి. బట్ కర్మ ఎట్లుంటదంటే 48 గంటల్లో నీ కొడుకు చేసిన మొత్తం బయటపడ్డది. అలానే ఈ అమ్మాయి కార్చే ప్రతి కన్నీటికి వీళ్ళు అకౌంటబుల్, సమాధానం చెప్పాలి, క్రెడిబుల్ కూడా వీళ్ళు. థ్యాంక్ యూ శిల్పారెడ్డి గారు. సో ఇది ఖచ్చితంగా బండి శిల్పారెడ్డి గారు చెప్తున్నారు. స్పష్టంగా నిందితుడికి అంటే బాధితులకు న్యాయం జరగాలంటే నిందితుడిని అరెస్ట్ చేయాలి. మరోవైపు ఖచ్చితంగా పోలీసులు ట్రాన్స్పరెంట్ గా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు. సో మీరు కూడా చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా శిల్పారెడ్డి గారి వాదంతో ఏకీభవించి మరి ఎంత త్వరితగతిన బండి భగీరథ్ అరెస్ట్ చేయాలని మీరు కోరుకుంటారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.